మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. మొగుడు పెళ్ళాల మధ్య దూరం మొదలవుతుంది. కాపురంలో మొగుడు ముందు తగ్గినా తప్పులేదే. ఒకసారి ఫోన్ చెయ్యి. నేను చెయ్యనమ్మా. ఎంత లేట్ అయినా ఆయనే వస్తారులే. నీకు నిద్రొస్తే వెళ్ళి పడుకో. మరి నువ్వేం చేస్తావు? నీ మొగుడు కోసం పడిగాపులు కాస్తావా? కాదు, నిద్ర పట్టే వరకు ఫోన్ చూసుకుంటాను. అంతేకాని సూర్య ఎక్కడున్నాడో తెలుసుకోవా? కావేరి, సూర్య వచ్చాడు. చూశాను. చూడటం కాదే, పాలు కాచి తీసుకెళ్ళు. సూర్య కోపంగా ఉన్నా సరే ప్రేమగా దగ్గరయ్యే ప్రయత్నం చెయ్యి. అమ్మో, ఇంకేమైనా ఉందా? ఆ అత్తగారని కూడా చూడకుండా నిన్ను చంపేస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు పాలు మురిపాలు అని దగ్గరికి వెళ్తే నా పీక పిసికేస్తారు. నీ మొహం. సూర్య అలసిపోయి ఇంటికొచ్చాడు. ఉదయం ఉన్నంత ఆవేశం ఇప్పుడుండదు. ప్రేమగా పాలు తీసుకెళ్తే ఖచ్చితంగా కరుగుతాడు. అదీ కాక మావయ్య ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి గొడవ చెయ్యడు. నా మాట విని పాలు తీసుకుని వెళ్ళు. ఏమండి, భోజనం చేశారా? అది నీకు అనవసరం. అంటే చేయలేదన్నమాట. రండి, భోజనం వడ్డిస్తాను. భోజనం కాదు, ఇంత విషం పెట్టు, తిని చేస్తాను. ఎందుకండి అలా మాట్లాడతారు? కనీసం ఈ పాలైనా తాగండి. ఏంటి అలా చూస్తున్నారు? ఇందులో విషమేం లేదండి. అలాంటిది ఏదైనా ఉంటే మీకివ్వడం కాదు, ముందు నేనే తాగేస్తాను. నా బాధ కోపం అంతా మీ గురించి కాదండి. తాళి కట్టిన భర్త ప్రేమగా ఉండకపోయినా పర్లేదు గాని పరాయి ఆడదాన్ని పట్టించుకుంటే ఈర్ష్య కోపం రాకుండా ఉంటాయా? చూడు, నీకు 1,00,000 సార్లు చెప్పాను, మన ఆలోచన ఏదైనా కానీ చూసే దృష్టి మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. బంధం విలువ తెలియని నీకు జీవితాంతం బాధే మిగులుతుంది. ఏంటండి మీరు? భర్త అయ్యుండి ఆశీర్వదించాల్సింది పోయి ఇలా శాపనార్థాలు పెడుతున్నారు. శాపాలు నేను పెట్టడం కాదు, నీతో పాటు ఇంట్లో అందరి బ్రతుకుల్ని శోక సముద్రంలో ముంచుతున్నది నువ్వు, మీ అమ్మ. మధ్యలో మా అమ్మ ఏం చేసింది? అన్నీ మీ అమ్మే చేస్తుంది. నీ బుద్ధి తెలిసి కూడా పద్ధతులు చెప్పట్లేదు, మనుషులతో సర్దుకుపోవడం నేర్పలేదు. ఇన్ని రోజులు నీ ఒక్కదాని మాటే భరించలేకపోయానంటే ఇప్పుడు మీ అమ్మ కూడా తలకాయ పోట్లా తయారైంది. ఇదిగో, మీరు మాటి మాటికి మా అమ్మ ననకండి. మా అమ్మే కాదు, కూతురు కాపురం కోసం ఆలోచించే ఏ తల్లైనా అలానే ఉంటుంది. అయినా మీ తప్పేం లేనట్టు మమ్మల్ని తిడతారెందుకు? మీరు నాతో సంతోషంగా ఉంటే అసలు సమస్య అనేది ఉంటుందా? అంతటికీ కారణం నేను, మా అమ్మ కాదు, మీరు, ఆ సంధ్య. అవును, అన్నిటికీ సంధ్యే కారణం. పెళ్ళే వద్దనుకొని ప్రశాంతంగా బ్రతుకుతున్న నన్ను బలవంతంగా ఒప్పించడం సంధ్య చేసిన మొదటి తప్పు. మన మధ్య దూరం రాకూడదని నువ్వెంత తిడుతున్నా మంచి చెయ్యాలనుకోవడం ఇంకా పెద్ద తప్పు. నువ్వు చిన్న పిల్లవనే ట్యాగ్ ఇచ్చి నీ మీద కోపాన్ని కంట్రోల్ చేయాలని చూస్తుంది చూడు, అదైతే క్షమించరాని తప్పు. తప్పు తప్పు అంటూనే గొప్పలు చాలా బాగా చెప్తున్నారు గాని ముందు పాలు తాగండి, వేడి చల్లారిపోతుంది. ఈ పాలు తాగి పడుకోండి. ఆ పాలేదో నువ్వే తాగిచావు. ఇందులో విషం లేదంటే తాగి చావమంటారేంటి? అమ్మా, 2 ప్లేట్లు పెట్టింది చూసావా? టిఫిన్ పెడుతూ ఇద్దరి మధ్య సంధి కుదిర్చాలని దీని ఆశ. కానీ అది జరిగే పని కాదనుకుంటా. పాపం అమ్మా, తన మొహం చూసావా ఎలా మాడిపోయిందో? రాత్రి మనం వెళ్ళిన తర్వాత కూడా మామయ్య బాగానే కోటింగ్ ఇచ్చినట్టున్నాడు.
ఒక్కటి సరిపోది. దాని పొగరు బుద్ధి గాడిలో పడాలంటే అలాంటి కోటింగ్లు 10 పడాల్సిందే. రాత్రులు తిట్లు తినడం, ఉదయం అట్లు వేయడం. తన పని బాగుందమ్మా. బాగుండడం కాదే, పెళ్ళామంటే అలానే ఉండాలి. నువ్వు ఉన్నావు. మొగుడు దగ్గరికి వెళ్ళమంటే అరుస్తాడు కరుస్తాడు అని ఆగిపోతావు. ఆవిడ గారు కొన్ని తెలివితేటలు నాకు కూడా ఉంటే ఈ ఇంటికి నేనే మహారాణిని అయ్యేదాన్ని. ఆవిడ గారిని దాసిగా చేసి పనులు చేయించేదాన్ని. ఇప్పుడు మాత్రం పోయేదేముంది? నీ కోరిక తీర్చడమే నా లక్ష్యం. మావయ్య వస్తున్నాడు. ఏమండి, రండి, టిఫిన్ వడ్డిస్తాను. నాకేమొద్దు, నేను ఆఫీస్కి వెళ్ళాలి. తిని వెళ్ళండి. సూర్య కూడా వస్తారు. ఇద్దరూ కలిసి తిని ఆఫీస్కి బయలుదేరండి. అసలేమనుకుంటున్నావు నువ్వు? నిన్న అంత పెద్ద గొడవ జరిగింది. మా అక్కను అడ్డంగా నరికేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. అలాంటి వాడితో కలిసి కూర్చుని నేను టిఫిన్ తింటానని ఎలా అనుకున్నావు? ఏంటండి ఇది? ఇన్ని రోజుల స్నేహంలో సూర్యని అర్థం చేసుకున్నది ఇంతేనా? ఇదే వద్దని చెప్పాను సంధ్య. నువ్వు ఫస్ట్ సూర్యకి సపోర్ట్ చేయడం మానే. అయ్యో, నేను సపోర్ట్ చేయడం లేదండి. కలిసి ఉండాల్సిన మీరిద్దరూ విడిపోకూడదని కోరుకుంటున్నాను. అందుకైనా ఈ రాయబారాలు కలిసి టిఫిన్ వడ్డించుతారు. చూడు, మా అక్క కావేరి ఏమన్నారో నాకు అనవసరం. కానీ సూర్య అన్న మాటలకి నాకు చాలా కోపం వచ్చింది. అందుకే అలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. నిజంగా వాడు నన్ను అర్థం చేసుకొని ఉంటే రాత్రి వచ్చి నాకు అక్కకో సారీ చెప్పేవాడు కదా. కానీ అలా చేయలేదు. నువ్వు మాత్రం మా ఇద్దరి మధ్య సంధి చేయాలని మాత్రం చూస్తున్నావు. నేను అన్ని మర్చిపోయి మామూలుగా ఉంటే చేసిన తప్పు ఎలా తెలుసుకుంటాడు? వద్దండి, గొడవ పెద్దది చేయొద్దు. ఈ మాట నాకు కాదు, సూర్యకి చెప్పు. ఏమండి, టిఫిన్ చేసి వెళ్ళండి. నాకొద్దు. మధ్యాహ్నం లంచ్ కూడా రాను. ఫోన్ చేసి విసిగించొద్దు. ఆహా, మామయ్య తిట్లు, అత్త కన్నీళ్లు చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో. అమ్మా, నా మొగుడొస్తున్నాడు. ఈయనేమంటాడో చూద్దాం. సంధ్య, ఆకాష్ ఎక్కడ? ఆఫీస్కి వెళ్ళారు. ఒక్కడే వెళ్ళాడా? అవునండి. అదేంటి, ఈరోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఇద్దరం కలిసి అటెండ్ అవ్వాలనుకున్నా. ఏమోనండి, నాకదంతా తెలీదు. సార్ ఇంకా కోపంగానే ఉన్నారా? అవును, టిఫిన్ కూడా తినకుండా వెళ్ళారు. ఎందుకంత కోపం? ఉండదా మరి? ఏం జరిగిందో తెలియకుండా ఆయన మీ మీద కోపడ్డారు. మీరైనా ఆయన్ని అర్థం చేసుకుని సారీ చెప్పొచ్చు కదా. ఏంటి, సారీ చెప్పాలా? అలా చెప్తే తప్పు నాదవుతుంది కదా సంధ్య. నిన్నంత సీరియస్ అయిన వాడు కనీసం నన్ను ఏం జరిగిందని ఒక్క మాట అడిగాడా? ఆయనేం అడగడు గాని నేను మాత్రం తల దించుకొని సారీ చెప్పాలా? ఆగండి, మీరైనా టిఫిన్ తిని వెళ్ళండి. వద్దు, తినాలని లేదు. ఏమండి, టిఫిన్ తిని వెళ్ళండి. మీరు తినకపోతే పాపం అత్త కూడా మానేస్తుంది. అసలే ఒట్టి మనిషి కూడా కాదు. ఆకలితో ఉండడం మంచిది కాదు కదండి. ఇంకోసారి వంకర మాటలు వాగితే చంప పగిలిపోతుంది. సంధ్య ఎవరి కోసం కాకపోయినా కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా ఆలోచిస్తుంది. నువ్వేం సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు మీ అమ్మ బాగా తిని పడుకోండి, అంతకు మించి పనే ఉంది.